ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాంగ్ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అండ్ షార్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవచ్చు, దానికోసం కొన్ని ఇండికేటర్స్ అనేది మనం యూస్ చేసుకోవడం జరిగింది. ఆ ఇండికేటర్స్ యొక్క సెట్టింగ్స్, ఆ ఇండికేటర్స్ని పర్టికులర్గా మనం ఎలా తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి చాలా పాపులర్ ఇండికేటర్స్. ఫ్రెండ్స్, ఇది మ్యాక్డీ, మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అంటారు. బేస్డ్ ఆన్ ద ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఏంటంటే ఇది ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆస్కిలేటర్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటాం. జనరల్గా ఏంటంటే ఇది లాస్ట్ 14 పీరియడ్స్ యావరేజ్ తీసుకొని ఆ యొక్క కంపారిజన్ చేసి ఇప్పుడున్న ప్రైస్ వీక్గా ఉందా, స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉందని చెప్తుంది. ఫ్రెండ్స్, ఓకే, ఎనీహౌ ఏంటంటే మనం దీంట్లో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీగా అవైలబుల్ ఉన్నాయి. అందరు బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం షార్ట్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ దీని గురించి చెప్తాను అనమాట. ఎలా మనం దీంట్లో అప్రోచ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మ్యాక్డీ ఇండికేటర్ని మనం బిలో జీరో లైన్ కింద ట్రేడ్ అయ్యేటప్పుడు మనం షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, దానికి తగ్గట్టు ఏంటంటే హిస్టోగ్రామ్ అనేది కూడా రెడ్ కలర్లో ఉండాలి. అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది రెడ్ కలర్ అనే దాని గురించి, అది కూడా డిస్కస్ చేద్దాం. కొద్దిగా లైట్ కలర్ ఉంటుంది, డార్క్ కలర్ రెడ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి మనకి 50 లెవెల్ కింద ఉండాలి. జనరల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అబౌవ్ 70 ఓవర్ సోల్డ్ లెవెల్ అని చెప్పేసి, ఓవర్ బాట్ లెవెల్, అదేవిధంగా బిలో 30 ఓవర్ సోల్డ్ లెవెల్స్ అని చెప్పేసి ట్రీట్ చేస్తారు. ఈ కేసులో ఏంటంటే మనం 50 అనేది ఒక మార్క్ తీసుకుంటాం. అట్లీస్ట్ 50 మార్క్ కింద ట్రేడ్ అవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ వీక్గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా 50 అబౌవ్ క్రాస్ అవుతుందంటే దాన్ని మనం స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ దాకా అయితే క్లియర్ ఉంది. ఫ్రెండ్స్, ఇది మ్యాక్డీ ఇండికేటర్. అందరు బ్రోకర్స్ కూడా ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది డార్క్ రెడ్ ఉంది, ఇదేమో లైట్ రెడ్ ఉంది. ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంది, ఇది లైట్ గ్రీన్ ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్రాస్ ఓవర్ పాజిటివ్గా జరిగినప్పుడు హిస్టోగ్రామ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ మనకి ఈ గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది పాజిటివ్ క్రాస్ ఓవర్ అంటాం దీన్ని. ఏదైతే మ్యాక్డీ లైన్ ఉందో ఇది సిగ్నల్ లైన్ అనమాట. మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని క్రాస్ చేసినప్పుడు ఇది పాజిటివ్ క్రాస్ ఓవర్ అంటాం. పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటిదాకా ఈ డార్క్ గ్రీన్ ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క డిస్టెన్స్ అనేది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనుకోండి. స్టార్ట్ అయింది స్లోగా, ఇలా చూడండి ఈ డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది కదా, అప్పుడు ఏంటంటే మనకి గ్రీన్ 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 అనేది ఫామ్ అయింది. బట్ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంది, బట్ ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నేరో అవుతుంది చూడండి. ఇక్కడ అప్పుడు నేరో అయ్యేటప్పుడు ఏంటంటే ప్రీవియస్గా ఉన్న క్యాండిల్తో కంపేర్ చేసుకొని ఒకవేళ తగ్గుతుందంటే స్టిల్ బుల్లిష్ క్రాస్ ఓవర్లోనే ఉంది కాబట్టి గ్రీన్ ఇస్తుంది. బట్ ఏంటంటే ఈ యొక్క విడ్త్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే వోలటైలిటీ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ లైట్ గ్రీన్ అనేది పెయింట్ చేయడం జరుగుతుంది. ఇది వైస్ వర్సా ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ ఇండికేటర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డాట్డ్ ఎల్లో లైన్ అనేది 50 మార్క్ అనమాట. ఈ 50 మార్క్ అనేది మనకి పైన ఉందంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా మ్యాక్డీతో కంపేర్ చేసుకొని, అదేవిధంగా డౌన్ సైడ్ అనేది ఉందంటే మనం ఏంటంటే షార్ట్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తుంటాం. ఫ్రెండ్స్, హోప్ ఈ రెండు ఇండికేటర్స్ గురించి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇది షార్ట్ ట్రేడ్. మన షార్ట్ ట్రేడ్ అనేది చూసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ యొక్క యారో మార్క్ చూడండి. ఈ క్యాండిల్ ఏం చేసిందంటే మనకి క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఇది ఈ క్యాండిల్ అనేది ఎల్లో కలర్ తీసుకుందాం. ఈ క్యాండిల్ అనేది మనకి క్లోజ్ అయింది. ఆ రోజు ఏమైందంటే ఆల్రెడీ జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది జీరో లైన్, డాటెడ్ లైన్ కనిపిస్తుందో లేదో, ఇది జీరో లైన్ అనమాట. ఈ జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది ఏది, మ్యాక్డీ అనేది. ఫైన్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హిస్టోగ్రామ్ రెడ్ కలర్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందనమాట. మళ్ళీ డౌన్ సైడ్ అనేది క్రాస్ ఓవర్ జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, కిందకు వచ్చేటప్పుడు ఈ యొక్క ఎంట్రీ, ఈ ప్రీవియస్ క్యాండిల్ లో హై ఉంది కదా, ఆ లోని బ్రేక్ చేసేటప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఆబ్వియస్గా ఫ్రెండ్స్ ఈ యొక్క క్యాండిల్ని మనం స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తాం. అయితే ఇది వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే క్లారిటీగా ఉంది. మనకి మ్యాక్డీ జీరో లైన్ కిందే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది. మనం ఎటువంటి లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోం. ఈవెన్ దో పాజిటివ్ హిస్టోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా రీజన్ ఏంటంటే ఇది మనకి బిలో జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం వెంటనే ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే వీక్గా కనిపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర సంథింగ్ ఇక్కడ నుంచి కూడా బిలో 58 ట్రేడ్ అవుతుంది. అంటే ఈ ఇన్స్ట్రుమెంటు రిలేటివ్గా వీక్గా ఉందన్నమాట.
ఓకే. సో ఎనీహౌ లేట్ ఎంట్రీ, బట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఈ కేసులో. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి అట్లీస్ట్ ఏంటంటే మనం 1:1 అన్న తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1:7.2 అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ కేసులో మనం ఒకవేళ క్యాండిల్స్టిక్ హై పైన స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటే మనకి ₹16.85 స్టాప్ లాస్ అనేది ఉంది. అదేవిధంగా టార్గెట్ ₹29 అనేది డౌన్ సైడ్ రావడం అనేది జరిగింది. 1:7 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ కేసులో అట్లీస్ట్ ఏంటంటే మనం మినిమం 1:1 అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ట్రయల్ మెథడ్ అనేది యూస్ చేయండి. మనకి ఒకసారి ప్రాఫిట్ అనేది వచ్చిందనుకోండి, జనరల్గా ఏంటంటే ఒకవేళ ఇంట్రాడేలో 0.5% వచ్చిందంటే దట్ ఈస్ గుడ్ అనమాట. బట్ మన రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే పార్షియల్ బుకింగ్ అనేది చేసుకోగలగాలి, కొన్ని ఎగ్జిట్ అవ్వాలి స్టాక్స్ ఉంటే. ఓకే. లేదు అంటే ఫ్రెండ్స్ మనకి ట్రయల్ అన్నా చేసుకునే ఫిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ రివర్స్ తీసుకుందనుకోండి లేదా పుల్ బ్యాక్ మనకేంటంటే రిస్క్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ మెథడ్ అనేది ఫాలో అవుదాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే టాటా స్టీలు మనకి ఇక్కడ చూడండి జీరో లైన్ కిందకు వచ్చేసింది. ఏది మ్యాక్డీ అనేది నేను మార్క్ చేసిన లైన్ ఏంటంటే ప్రీవియస్ అనమాట, ప్రీవియస్ లైన్ ఏది క్యాండిల్. ఓకే. దాని తర్వాత ఈ క్యాండిల్ మనకేంటంటే చెప్తుంది, ఏమని చెప్తుంది ఈ క్యాండిల్, బిలో జీరో లైన్ కింద ట్రేడ్ అయిందనమాట. ఓకే, షార్ట్ చేయండి ఈ క్యాండిల్ తర్వాత అని చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ముందు చాలా రోజుల నుంచి కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఎక్కడ ఈ యొక్క ఎల్లో లైన్ 50 అనమాట, ఈ 50 లైన్ కిందే ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి వీక్నెస్సే కనిపిస్తుంది. ఒకవేళ ఈ పాయింట్లో మనం షార్ట్ తీసుకుంటే ఈ పాయింట్లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చూడండి, ప్రీవియస్ కేసులో ఏంటంటే మనకి టాటా స్టీలు ఆ కేసులో మంచి మేబీ ఇక్కడ మంచి రివార్డ్ అయితే రావడం జరిగింది. 1-2 డేస్లోనే మనకి మంచి టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాండిల్ నేను మార్క్ చేసింది ఏంటంటే ప్రీవియస్ డే క్యాండిల్. దాని నెక్స్ట్ డే ఏంటంటే మనకి ఇక్కడ షార్ట్ చేయమంటుంది ఈ క్యాండిల్. ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మ్యాక్డీ అనేది బిలో జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది. దానికంటే ముందే మనకి ఏంటంటే మ్యాక్డీ అనేది దానికంటే ముందే జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, అంటే ట్రెండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది డౌన్ సైడ్. ఓకే, షార్ట్ చేయమంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే బిలో జీరో లైన్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేసామనుకోండి ఫ్రెండ్స్, మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా రాలేదన్నమాట. ఈ కేసులో మనకి ఎంత వచ్చిందంటే ఓన్లీ 0.81 పర్సెంటే ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం ₹1 రిస్క్ చేస్తే 80 పైసలు ప్రాఫిట్ మాత్రమే ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ కేసులో. సో దాన్ని ఎలా మిటిగేట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఆప్షన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు, దాని గురించి చెప్తాను. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి వర్కౌట్ అయిపోయింది, కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది. ఇట్స్ నాట్ ఏ లూజింగ్ ట్రేడ్ అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ పాయింట్లో మనం ఏంటంటే లాంగ్ ట్రేడ్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. లాంగ్ ట్రేడ్లో ఏంటంటే మ్యాక్డీ అనేది సేమ్ జీరో లైన్కి పైన ట్రేడ్ అవ్వాలి అండ్ గ్రీన్ కలర్లో ఉండాలి. ఆర్ఎస్ఐ అనేది అబోవ్ 50 అనేది ట్రేడ్ అవ్వాలి. ఈ మూడు అలైన్మెంట్ అయినప్పుడు ఏంటంటే మనం ట్రెండ్ లాంగ్ సైడ్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఈ కేసులో ఏంటంటే మనకి చూడండి ఇక్కడ ఏది జీరో లైను పైన ట్రేడ్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది మ్యాక్డీ అనేది. దాని తర్వాత గ్రీన్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్ ఈ క్యాండిల్. బట్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్లో మనం నెక్స్ట్ డే ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది. ఓకే, మనకి అట్లీస్ట్ ఈ హై బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అబోవ్ జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుంది మ్యాక్డీ అనేది. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుంది, పాజిటివ్గా ఉంది. బట్ ఈ పాయింట్ దగ్గర మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయిందంటే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సేమ్ చార్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి మ్యాక్డీ అనేది జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క డాటెడ్ లైన్ మార్క్ చేసా కదా, దాని తర్వాత క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. మ్యాక్డీ అనేది మనకి ఏమి ఇచ్చిందంటే జీరో లైన్ పైన ఉంది, ప్లస్ పాజిటివ్ హిస్టోగ్రామ్ గ్రీన్ కలర్ హిస్టోగ్రామ్ అనేది ఇచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ అనేది అబోవ్ 50 లెవెల్ అనేది ట్రేడ్ అవుతుంది. ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పాయింట్లో మనం ఏంటంటే ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఏంటంటే 150 లెవెల్స్ దగ్గర. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 155 దాకా వెళ్ళింది. సో మనం ఈవెన్ ఎడదామని ఆప్షన్ తీసుకున్నా సరే మనకి ఏంటంటే డెల్టా 0.5 ఉంటుంది కాబట్టి ఇందులో ₹2.5 అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్గా ఏంటంటే నేను
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని సజెస్ట్ చేస్తాను. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇక్కడ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది. స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ ట్రేడ్ చేయాలనుకోండి, మనకి అబవ్ 50 ఉంది. అండ్ చాలా వాటికి కన్సోలిడేషన్ తీసుకుని ఒకసారిగా ఏంటంటే ఈ క్యాండిల్లో ఎక్స్పాండ్ అయింది. సో ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రీన్ క్యాండిల్ అండ్ అబవ్ జీరో లైన్ అండ్ ఆర్ఎస్ఐ అబవ్ 50 ఉంది. దాని తర్వాత ఒకవేళ మనం పైన ఎంట్రీ తీసుకుంటే కింద స్టాప్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్లో మనకి ఏంటంటే 35% రిటర్ను, 205 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. స్మాల్ రిస్క్, గుడ్ రివార్డ్ అనమాట. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్గా స్టాక్స్లో ప్రాబ్లం ఏంటంటే మనం లాంగ్ హోల్డ్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకో, బట్ షార్ట్స్ హోల్డ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాక్డీ షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం, షార్ట్స్ హోల్డ్ చేయలేం అనమాట. పెనాల్టీ అవన్నీ ఉంటాయి, దీంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకవేళ మనకి ఏదైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ని మనం కన్నా ఫోకస్ చేసి షార్ట్ సైడ్ అనేది ఫిల్టర్ చేయగలిగితే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో మనం ట్రేడ్ చేయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ రిస్క్ అనేది చేసుకోకుండా ఓకే స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి. సో నేను టెలిగ్రామ్లో స్ప్రెడ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏంటంటే స్మాల్ ప్రాఫిటే ఉంటుంది, స్మాల్ రిస్క్ ఉంటుంది ఇందులో, బట్ ఏంటంటే మనకు కన్సిస్టెన్సీ ఉంటుంది. లాంగ్ రన్లో ఏంటంటే మంచి సస్టైన్ అవుతాం. మన అకౌంట్ అనేది ఒకటేసారి రిస్క్లోకి వెళ్ళదు, ఎట్ ద సేమ్ టైం రివార్డ్లోకి వెళ్ళదు, మీడియంగా వెళుతూ ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీగా. ఓకే, దట్ ఈస్ దన్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ. ఓకే, సో ఈ లిక్విడిటీ అనేది ఎలా చెక్ చేయాలి అనేది నేను ఒకసారి చార్ట్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి కాన్సెప్ట్స్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు చార్ట్ మీద చూపిస్తాను మీకు లిక్విడిటీ చెక్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ టెలిగ్రామ్ నెంబర్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ చాలామంది ఏంటంటే టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, కాబట్టి ఈ యొక్క పోర్షన్ తీసుకొని సెర్చ్ చేయండి. ప్రైస్ యాక్షన్, ఇది క్యాపిటల్ ఆన్. ఓకే, ఆప్షన్స్, ప్రైస్ యాక్షన్ ఆప్షన్స్. ఓకే, మనకి దగ్గర 660+ మెంబర్స్ ఉంటారు మన టెలిగ్రామ్లో, అక్కడ సెర్చ్ చేయండి. ఓకే, ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వకపోతే. ఓకే ఫ్రెండ్స్, యా. సో ఏంటంటే ఇంకా ఏదన్నా డౌట్ ఉన్న మీ పొజిషన్స్ ఇక్కడ వాట్సాప్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ నంబర్ ఇది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ చెక్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ చార్ట్ ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆప్షన్ అనేది ట్రాక్ చేస్తూ ఉన్నా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు ఏదన్నా ఆపర్చునిటీ వచ్చింది, లాంగ్ సైడ్ కానీ షార్ట్ సైడ్ కానీ. లిక్విడిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్ ద మనీ ఆప్షన్ ప్లే చేయాలనుకోండి, ఇక్కడ 560 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్బీఐఎన్ 560 ఆప్షన్ అనేది కాల్ కానీ పుట్టు కానీ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటున్నాను 1 మినిట్ టైం ఫ్రేమ్లో. వాల్యూమ్స్ డీసెంట్గానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఆప్షన్స్లో ఏంటంటే స్లిప్పేజెస్ ఉంటాయి, చూసుకోండి. అందుకే మార్కెట్ ప్రైస్ దగ్గర ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఓకే, ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే డీసెంట్ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ, కొద్దిగా పర్లేదు. ఓకే, సో అదే నెక్స్ట్ ఇంకొక స్టాక్ సెలెక్ట్ చేసుకుందాం మనం. రిలయన్స్ అనేది చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2400 లేదా 2380 రిలయన్స్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. రిలయన్స్ 2380 కాలు అండ్ పుట్టు మనం చెక్ చేసుకోవచ్చు. కాల్ అనేది చూస్తే చూడండి, లిక్విడిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది, స్టేట్ బ్యాంక్తో పోలిస్తే చాలా ఎక్కువ ఉందన్నమాట, గ్యాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే స్టాక్స్ ఉన్నాయి. రామ్కో సిమెంట్ ఉందా? యా, రామ్కో ఉంది. రామ్కో చాలా లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లో 730 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 735 ఉంది. 730 కాల్ ఆప్షన్ అనేది చూద్దాం. రామ్కో 730. మనం ఏంటంటే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని లిక్విడిటీ అనేది చెక్ చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ చార్ట్కి వెళ్తే లిక్విడిటీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సో దీంట్లో మనం ఏం ట్రేడ్ చేయలేం. మనం ఎంట్రీ చేసినా కానీ ఎగ్జిట్ కూడా కష్టంగా ఉంటుంది. ఓకే, దయచేసి ఏంటంటే ఇలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు. అండ్ మోరోవర్ ఏంటంటే మీకు opstra.defiedge.com అని ఉంటుంది. నేను అందులో కూడా లిక్విడిటీ చెక్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి అవసరమైతే ఒక చిన్న క్లిప్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో పొరపాటును కూడా ఏంటంటే మనం ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకు? రామ్కో సిమెంట్ అనేది
మనకి లిక్విడిటీ లేదు వయా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు నేను అనేది మేబీ ఈక్విటీలో బాగానే ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా గమనించుకోండి ఫ్రెండ్స్. యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్. వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టిల్ మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా కింద అడగండి. డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.